సో ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ మనం తినే తిండి నుంచి వస్తోంది. ఎలాంటి తిండి తింటే వస్తుంది? కార్బోహైడ్రేట్స్, అన్నము తినడం వల్ల వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే మన తిండిలో ఎగ్జాంపుల్స్ ఏమిటంటే అన్నం, ఆల్ టైప్స్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, గోధుమలు ఇట్లాంటివన్నీ తక్కువ ఉంటాయి, బట్ ముఖ్యంగా రైస్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత చక్కెర లేదా స్వీట్స్, చక్కెరతో చేసిన స్వీట్స్, పండ్లు లేదా తేనె, నాలుగవది దుంపలు, ఆలుగడ్డ, చామగడ్డ ఇట్లాంటివి, దుంపలు బేసికలీ. సో ఈ 4 సోర్సెస్లోంచి ఎక్కువ వస్తాయి. బట్ 3 పూట్ల కనీసం 2 పూట్ల హెవీగా తినేది రైస్. సో రైస్ నుండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ ట్రైగ్లిసరైడ్స్ నుంచి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ వస్తుంది. ఈ రెండిటికి విరుద్ధమైనది, ఈ రెండింటిని తగ్గించేది ఏమిటి? హెచ్డిఎల్. అది గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్స్ లైపోప్రోటీన్ అంటాం. అది గుడ్ కొలెస్ట్రాల్. మనం చేయాల్సింది ఏమిటి? ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకోవాలి. తద్వారా కాస్త ఎల్డిఎల్ తగ్గే అవకాశం ఉంది. హెచ్డిఎల్ పెంచే మనం పనులు చేయాలి, అలాగే తిండ్లు తినాలి. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. హెచ్డిఎల్ పెంచే తిండ్లు ఏమిటి? ముఖ్యంగా ఫిష్ అండ్ ఫిష్ లివర్ ఆయిల్. ఇవి హెచ్డిఎల్ పెంచుతాయి. తిండి ద్వారా అయితే ఇదే ప్రూవ్డ్, మిగతావన్నీ కూడా అంత ప్రూవ్డ్ కాదు. వెల్లుల్లి తినండి, లేకపోతే చాలా చాలా చెప్తుంటారు, ఇవన్నీ కూడా ప్రూవ్డ్ కాదు. ప్రూవ్డ్ అంటే సైంటిఫిక్ టర్మ్స్లో తినగా పెరగడం గమనించింది పరీక్షల్లో ఫిష్ లివర్ ఆయిల్ లేదా ఫిష్, ఇది మాత్రమే. హెవీగా అంటే కనీసం రోజుకి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, కనీసం గంటన్నర ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఈ హెచ్డిఎల్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ ఇలా చేసే వాళ్ళల్లో హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుంది. సో మంచి పనులు చేయాలంటే ఏ పనులు చేస్తే హెచ్డిఎల్ పెరుగుతుంది అంటే ఎక్సర్సైజ్, రోజు ఎక్సర్సైజ్ చేయటం, గంటన్నర రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ చేయడం, లేదా ఫిష్ తినడం, ఈ 2 ఉపయోగపడతాయి మనకి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించాలి అంటే రైస్ మానేయాలి. మిగతావి అఫ్కోర్స్ అవి ఎలాగో తక్కువ తింటాం, బట్ అవి కూడా మానేస్తే ఇంకా మంచిది.